ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి రైతు సోదరులు మా సహచర మిత్రులు ప్రజాప్రతినిధులను కలిసి కూడా పరిశీలించడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం రాకంటే ముందు ప్రతి నెల 22వ తేదీన కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ప్రారంభం చేయాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం పైన మీ అందరం ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు మా సహచార మిత్రులు పార్టీ నాయకులు 37 నెలలు ప్రతి నెల 22వ తారీఖు వచ్చిందంటే ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు, రాస్తారోలు అనేక రకమైనటువంటి నిరసనలు చేసినాం. ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. ప్రజలు ప్రశ్నించే మాకే పట్టం కట్టడం. ఈ ప్రాజెక్టు దగ్గరికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీ అధ్యక్షుని హోదాలు కూడా రావడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది, జీవన్ రెడ్డి గారు రావడం జరిగింది, అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు రావడం జరిగింది. అనేక మంది ఈరోజు ప్రభుత్వంలో భాగస్వాములైన వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చిన క్రమంలో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత అతి తొందరలో పూర్తి చేసే ప్రాజెక్టులలో కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కూడా చేర్చి నిధులను వెచ్చించి పనులు ముమ్మరం చేసిన క్రమంలో మేము అధికారులతో కలిసి పరిశీలన చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు మీరే చూశారు, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. 43,000 ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల రైతులకు గ్రామాలలో చెరువులలో నీరు నింపడంతో భూగర్భ జలాలు పెరిగి రైతు పండించేటువంటి పంటలకు నీరునివ్వడానికి సాధ్యమవుతుంది, త్రాగునీటికి ఇబ్బంది కాకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ ప్రాజెక్టు శరవేగంగా ఇప్పుడు 1.50 ఇప్పుడు ఇంతవరకు 1.50 MCFT నుంచి 150 MSFT నుంచి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 450కి పెంచుకోగలుగుతారు. అంటే 4 అంతలు పెరుగుతుంది. పాతది కలుపుకుంటే 4 అంతలు, కొత్తగా పెంచుకునే 3 అంతలు కూడా ఈరోజు పెంచుకొని నీటిని స్టోరేజ్ చేసుకొని ఇక్కడి నుంచి కుడి ఎడమ కాలువల ద్వారా నీరును రైతాంగానికి ఇవ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ఆనాటి ప్రభుత్వంలో తట్టెడు మట్టిని తీయలేరు. జానెడు పనులు కూడా చేయని సందర్భం మేము చెప్పినాం. కానీ ఈరోజు వచ్చిన తర్వాత ఈ 2 సీజన్లలో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. కుడి ఎడమ కాలువలకు సంబంధించి రైతుల ఖాతాల్లో కూడా నష్టపోతున్న వారికి కూడా నష్టపరిహారాన్ని కూడా వారి ఖాతాలో వేయడం జరిగింది. అతి త్వరలోనే కుడి కాలువకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం చేయడానికి కోసం ప్రభుత్వం సమాయత్తమవుతుంది. రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలు. ఈరోజు రైతులందరం కలిసి స్వయంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడడం జరిగింది. రాబో రోజుల్లో ఈ కతలాపూర్, మేడిపల్లి, భీమారం మండల ప్రజల రైతుల వరప్రదైన కలిగోట సూరమ్మ ప్రాజెక్టును పూర్తి చేయడం ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నియోజకవర్గంలో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు, ఒకటేమో వేములవాడ రాజన్న ఆలయం విస్తీర్ణ అభివృద్ధికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల అక్కడ కూడా రోడ్డు వెడల్పులు కానీ వేనాడు పట్టణం జరుగుతున్న అభివృద్ధి, బరిపల్లి చెరువు దగ్గర కూడా ఇదే విధంగా ప్రాజెక్టు పని జరుగుతూ ఉంది. లచ్చపేటకు సంబంధించిన కాలువలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ కలిగోటలో కూడా జరుగుతూ ఉన్నాయి. రాబో రోజుల్లో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతున్న సందర్భంగా తెలియజేస్తూ అధికారులకు కూడా త్వరితగతిన కాంట్రాక్టర్తో అధికారుల సమయంతో త్వరితగతిన కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కోసం తగు చర్యలు తీసుకోమని ఈ సందర్భంగా కూడా కోరడం జరిగింది.